హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను పర్సనల్ విషయం ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ విషయంలో అయితే మేము చాలా ఫేస్ చేసామండి. చాలా సఫర్ కూడా అవుతున్నాం అనమాట. ఇప్పటికీ ఇంకా సఫర్ అవుతూనే ఉన్నాము. ఏం సఫర్ అవుతున్నాము ఏంటనేది చెప్పే ముందు ఒకసారి అయితే ఆలోచించండి మీరు కూడా. నేను చెయ్యొద్దు అని అయితే చెప్పను, మీరు తీసుకోవద్దు అని అయితే నేను చెప్పనండి. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న మనుషులను బట్టి, బిహేవియర్ని బట్టి, అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి నేను చెప్పే విషయాలు అనేది డిపెండ్ అయి ఉంటాయండి. మేము తీసుకున్న దగ్గర అయితే నేను ఈ విషయాలు అనేది ఫేస్ చేశాను అనమాట. ఏంటంటే ఒక విషయం ఏదైనా చేసే ముందు ఏంటంటే వెనక ముందు ఆలోచించి వాకప్ చేసి చేయాలంటారు కదా. మేము అది చేయటంలో ఫెయిల్ అయ్యామన్నమాట. బట్ మాకు అక్కడ ఎవరు ఏమీ తెలియకపోవటం వల్ల అలా చేసాము. అసలు ఏం చేసాము ఏంటో అనేది చెప్పే ముందు మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నారండి, నాకు మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఏంటంటే అండి, మ్యారేజ్ అయిన తర్వాతలా ఇంకొన్ని రోజుల పాటు మేము రెంట్ హౌస్లోనే ఉన్నామండి. తర్వాత అనిపించింది అనమాట, ఎవరికైనా ఉంటుంది కదండి సొంత హౌస్ ఒకటి తీసుకోవాలి, మనకంటూ ఒక ఇండివిజువల్ హౌస్ ఉండాలి అనుకుంటాం కదా. తిన్నా తినకపోయినా మన ఇంట్లో మనం ఉంటే మనల్ని ఎవరు అడిగేది ఉండదు అని చెప్పేసి అనుకుంటాం కదా. అలాగే మేము కూడా అనుకొని చాలా కష్టపడి రూపాయి పోగు చేసి ఒక హౌస్ అనేది తీసుకున్నామండి. హౌస్ అంటే హౌస్ కాదు, అది అపార్ట్మెంట్ అనమాట. అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాం అనమాట. ఈ ఫ్లాటే అనమాట మాకు ఇన్ని తిప్పలు తీసుకొచ్చింది. ఎందుకు తిప్పలు అంటున్నాను అంటే, హ్యాపీగానే తీసుకున్నామండి. తీసుకునేటప్పటికి మాకు ఇలా ఉంటుంది, దీనివల్ల ఫ్యూచర్లో ఎలాగా అవుతుంది అని చెప్పేసి మాకు అసలు ఏం తెలియదు. అపార్ట్మెంట్ ఒకవేళ తీసుకోవాలి ఎవరన్నా అనుకుంటే కనుక 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. మనము ఇండివిజువల్ హౌస్ తీసుకునే దానికి అపార్ట్మెంట్ తీసుకునే దానికి చాలా తేడా ఉంటుందండి. ఇండివిజువల్ హౌస్ అనేది ఫ్యూచర్ పెరిగే కొద్దీ దాని వాల్యూ అనేది పెరుగుతుంది. అపార్ట్మెంట్ వాల్యూ అనేది ఇయర్స్ పెరిగే కొద్దీ వాల్యూ కూడా తగ్గిపోతూ వస్తుందండి. మాకు ఆ విషయం తెలియదు అనమాట మేము తీసుకున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే, అపార్ట్మెంట్లో ఫ్లోర్ని బట్టి రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఫ్లోర్స్ని బట్టి కూడా మనకి వచ్చే ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. మేము తీసుకున్నది వచ్చేసి మంచి ఏరియాలోనే ఉంటుందండి. స్కూల్స్, కాలేజెస్, అలాగే షాప్స్ కానీ బ్యాంక్స్ కానీ అన్నీ మాకు అవైలబుల్లోనే ఉంటాయి. హైవేకి దగ్గరలోనే తీసుకున్నాము మేము. ఇవన్నీ చూసుకున్నాం కానీ మనకు తెలియదు కదండి, అపార్ట్మెంట్లో చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. అన్ని ఫ్యామిలీస్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మనం వాళ్ళ గురించి తెలుసుకోలేం కదా. అది మేము మిస్టేక్ చేసిందనమాట. ఆ ఏరియాలో బాగానే, మేము తీసుకునే ఏరియాలో ఫ్లాట్ వచ్చేసి బాగానే కాస్ట్ ఉందండి. ఇప్పుడు సొంతంగా అంటే ఒక అపార్ట్మెంట్లో కొత్త సీల్డ్ ఫ్లోర్ తీసుకోవాలంటే కనుక 50 lakhs వరకు ఉంది. కానీ మేము ఆల్రెడీ తీసుకుంది ఇప్పుడు సేల్ చేయాలంటే సగానికి సగం కూడా అమ్ముడుపోయేలాగా లేదనమాట. ఇంత నష్టానికి మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే మేము అమ్మలేదులే. కానీ దీనిలో ఏంటంటే, మీరు ఫేస్ చేసింది ఏముంది, తీసుకున్నారు ఉంటున్నారు కదా అనుకుంటారు. మేమైతే తీసుకున్నాం కానీ మేము ఆ ఇంట్లో అనేది ఒక 3 years ఉన్నామండి. మా హస్బెండ్కి జాబ్ అనేది సడన్గా వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చేసి మేము అది రెంట్కి ఇచ్చేసి వచ్చాము. అపార్ట్మెంట్లో ఏంటంటే అండి, సరిగ్గా రెంట్కి రానివ్వరు. అందరూ మనలాగే ఉండాలని రూల్ లేదు కదండి. రెంట్కి రానివ్వరు. పోనీ మనం సేల్కి పెడితే సేల్కి ఉన్నవారు, టూలెట్ బోర్డులు తీసేస్తారు. అంటే అన్ని చోట్ల జరుగుతుందా అంటే అన్ని చోట్ల జరగదండి. అంటే మేము ఉండట్లేదు కదా అక్కడ, ఏం జరుగుతుందని తెలుసుకుంటానికి. మాకైతే ఇలా అనిపించింది అనమాట. చుట్టుపక్కల కొంచెం మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా ఉందండి మీ అపార్ట్మెంట్లో అని చెప్పడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే, మేము ఉన్నప్పుడు కూడా చాలా వరకు గొడవలు అవుతూ ఉండేయండి అపార్ట్మెంట్లో ఏంటంటే అందరూ ఉంటారు కదండి. కొంతమంది ఏంటంటే ఓనర్స్ ఉండరు, వాళ్ళు వేరే వాళ్ళకంటే బ్యాచిలర్స్కి వాళ్ళకి ఇచ్చుకుంటారు రెంట్కి వచ్చిద్దని. అలాగా చేయటం వల్ల ఏంటంటే ఫ్యామిలీస్కి బ్యాచిలర్స్కి పడకపోవటము ఇలా ఉంటుందండి. కొన్ని కమ్యూనిటీస్ అంటే మనకి గ్రేటర్ కమ్యూనిటీస్ లేదంటే కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లోనైతే ఇలా ఉండదు, వాళ్ళు నీట్గానే ఉంచుకుంటారు. కానీ చిన్న అపార్ట్మెంట్స్లోనైతే అసలు తీసుకోవద్దండి, చాలా సఫర్ అవుతారు. ఇంకోటి ఏంటంటే, మేము సఫర్ అయ్యింది ఏంటంటే, అది నేనే గమనించింది ఏంటంటే, మేము అపార్ట్మెంట్ తీసుకున్నామండి. దానిలో ఒక ఫ్లాట్ తీసుకున్నాము. మేము వెళ్ళిన 3 monthsకే మా కింద ఉండే వాళ్ళు వచ్చేసి ఒక కంప్లైంట్ రేస్ చేశారండి. యాక్చువల్గా అపార్ట్మెంట్లో ఏంటంటే ఎలా ఉంటుందంటే, అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉంటుందంటే, మనం ఒకసారి హౌస్ తీసుకున్నామంటే మనం ప్రతి నెల మెయింటెనెన్స్ అనేది ఇవ్వటం జరుగుద్ది అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ వచ్చేసి 500 ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఎట్లాగా మనకి ఇంట్లో ఖర్చులు కూడా మనకి ఎవ్రీ ఇయర్
ఎవ్రీ మంత్ పెరిగినట్టే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కూడా పెంచుతారు. అలాగే ఎవ్రీ ఇయర్ 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ ఇలా పెంచడం అనేది జరుగుతూ వస్తుంది అనమాట. మేము వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఏంటంటే మా కింద 4th ఫ్లోర్ ఉంటుందండి. మేము 5th ఫ్లోర్లో తీసుకున్నాము. 4th ఫ్లోర్లోకి మాకు మధ్యలో వచ్చేసి స్లాబ్ వేస్తారు కదండి. ఆ స్లాబ్ దగ్గర ఏంటంటే రావి మొక్క ఒకటి వచ్చిందండి. ఆ మొక్క అనేది ఏంటంటే బయట సైడ్ ఉందన్నమాట. గోడకి డ్రైనేజీ గొట్టాలు ఉంటాయి కదా, పైప్స్, అక్కడ వచ్చిందనమాట. అక్కడ వస్తే ఏంటంటే అపార్ట్మెంట్ రూల్ ప్రకారం ఏం చేయాలంటే మనకి అపార్ట్మెంట్ గోడలకి బయట ఎటువంటి ఏ ప్రాబ్లం కానీ ఏ సమస్య వచ్చినా కానీ మెయింటెనెన్స్లోనే తీసుకోవాలండి. కానీ మాకు అప్పుడు ఏంటంటే అసలు అపార్ట్మెంట్లో అన్ని ఫ్యామిలీలు ఉన్నా కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదండి. మీరే చేయాలని చెప్పేసి సపరేట్గా మా మీదే తోసేశారనమాట. మాకు అందరితో గొడవలు పెట్టుకునే నేచర్ లేకపోవటం వల్ల ఏంటంటే మేమే ఓన్గా మళ్ళీ సపరేట్గా డబ్బులు పెట్టి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాల్సి వచ్చింది. తర్వాతలో అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉంటుందని చెప్పేసి వేరే వాళ్ళు చెప్తేనే మాకు తెలిసిందనమాట. అప్పుడు దాకా మాకు అసలు ఈ రూల్స్ కూడా తెలియదు. అప్పుడు మేము చాలా డబ్బులు అనేది లాస్ అయ్యామండి. యాక్చువల్గా అది అపార్ట్మెంట్ మొత్తం మీద తీయాల్సిందనమాట. ఎలా అంటే ఇప్పుడు 4th ఫ్లోర్కి 5th ఫ్లోర్కి మధ్యలో స్లాబ్ వేస్తారు కదండి. ఆ స్లాబ్ దగ్గర డ్రైనేజ్ గొట్టాలు పెడతారు కదండి, హోల్స్ వాటర్ పోవటానికి. అక్కడ రావి మొక్క వెలిసింది అంటే బయట గోడ వైపుకి వచ్చేసింది అనమాట. దాన్ని బయట ఎవరైనా తీసుకొచ్చి కొట్టించి ఆ మెయింటెనెన్స్ ఇస్తాం కదా, ప్రతి నెల 1000 రూపీస్ అలా ఇస్తాం కదండి. ఆ అమౌంట్లో కట్ చేసి ఇవ్వాలన్నమాట. లిఫ్ట్ ప్రాబ్లం వచ్చినా అవన్నిటికీ వాళ్ళే చూసుకుంటారు. కానీ మా కాడికి వచ్చేసరికి అంటే మాకు తెలియదు అని చెప్పేసి మేమేమి అనలేకపోతున్నాం అని చెప్పేసి మా ఒక్కరి దగ్గర సపరేట్గా తీయించి అమౌంట్ అనేది కట్టించారండి. ఇలాగా కొన్ని ఒక 3-4 టైమ్స్ అనేది చేసాము. ఈ ఒక్క విషయం అనే కాదనమాట. ఒకసారి మున్సిపల్ వాళ్ళు చెత్త తీసుకెళ్ళడానికి కూడా రాకపోయేసరికి ఒక 10 days మొత్తం అపార్ట్మెంట్ మొత్తం చెత్త తీసుకెళ్లేదు. అప్పుడే ఏదో ఫెస్టివల్ ఏదో వచ్చేసి నేను ఇల్లు శుభ్రం చేస్తాను, ఎక్కువ చెత్త వచ్చి నేను ఒక 2 బస్తాల చెత్త దాకా కింద పెడతానండి. నాకు ఒక్కదానికి అంటే మా ఫ్లాట్కి సంబంధించి చెత్త ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు ఎక్కువ అడుగుతారు కదండి చెత్త తీసుకెళ్లే వాళ్ళు. వాళ్ళ దగ్గర మా వరకే సపరేట్గా అమౌంట్ కట్టించటము, దానికి వేరే ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కూడా వంత పాడటం అలా చేశారండి. డబ్బులు ఎవరికైనా డబ్బులే కదండి, ఒకలాగా చూడటం అనేది నేను చూశానండి. అది అన్ని చోట్ల ఉంటుందంటే అన్ని చోట్ల ఉండదు, అన్ని అపార్ట్మెంట్స్లో ఉండవండి. కొంతమంది ఉంటారు ఇలాగే చేస్తారనమాట. ఏం చేయలేం వాళ్ళని. నోరున్న వాళ్ళైతే నోరేసుకుని అరిచేస్తారు వాళ్ళ మీద. అలాంటి వాళ్ళు ఏంటంటే పోతే పోయినలే ఏం చేస్తాం, వాళ్ళతో మాట్లాడే ఓపిక లేక వాళ్ళతో గొడవ పడే నేచర్ లేక ఏం చేస్తామంటే డబ్బులు ఇచ్చేసి సర్దు మనకి ఇచ్చేసుకున్నాం అనమాట. ఇలా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం ఖాళీ చేసినా కానీ రెంట్ వాళ్ళని తొందరగా రానిచ్చకపోవటము, రెంట్కి పెట్టిన బోర్డులు తీసేయటము చేస్తుందని చెప్పేసి ఒకసారి బ్యాచిలర్స్కి ఇచ్చామండి. బ్యాచిలర్స్కి ఇస్తే వాళ్ళే 2-3 ఉంటానని చెప్పి రావటము, 10 మంది 15 మంది అట్లా ఉండేవాళ్ళండి. ఇల్లు కూడా చాలా బాగా పాడు చేసేసారు. మా ఇల్లు చాలా బాగుంటుందండి, మేము ఇష్టపడి కొనుక్కున్నాం అనమాట. అన్నీ ఉంటాయి, ఫాల్ సీలింగ్ అన్నీ ఉంటాయి. ఫాల్ సీలింగ్ మరి పైకి ఎక్కి మరి ఏం చేశారో ఏమో తెలీదు. పైన ఫాల్ సీలింగ్ ఉన్న ఫ్లేవర్ అన్నీ ఓడబీకేశారు. మళ్ళీ దాన్ని పెట్టించుకున్నందుకు మాకు చాలా ఖర్చు అయింది. బ్యాచిలర్స్కి అయితే చాలా మంది ఫ్యామిలీస్ ఇచ్చేస్తున్నారు, కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బ్యాచిలర్స్కి ఇవ్వటం అనమాట. బ్యాచిలర్స్కి ఇచ్చిన రెంట్ మాకు మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకుంటానికే సరిపోయింది. మీరైతే అలా చేయకండి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఎప్పుడన్నా ఫ్లాట్ తీసుకోవాలని ఫిక్స్ అయితే వెనక ముందు ఆలోచించుకోండి. చుట్టుపక్కల ఎవరెవరు ఉంటున్నారు ఏంటనేది చూసుకోండి. ఇంకోటి ఏంటంటే అంటే అపార్ట్మెంట్లో ఏంటంటే మనం ఫ్లాట్లో మనమే ఉంటాం కదా, ఎక్కడికి పోం కదా అనుకుంటాం. కానీ మనకి డిస్టర్బెన్సెస్ అనేది తెలుస్తుందండి తర్వాత అనేది. ఈ డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఉండాలంటే మ్యాక్సిమం ఇండివిజువల్ హౌస్ తీసుకుంటానికి చూసుకోండి. లేదంటే విలేజెస్లో పొలాలు కానీ లేదంటే విలేజ్లో ఒక మంచి హౌస్ కట్టించుకుంటానికి కానీ, లేదు అనుకుంటే మీరున్న ప్లేస్లోనే మీరు ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కనుక కొంచెం లేట్ అయినా పర్లేదు, చిన్నగా ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. అపార్ట్మెంట్లు ఫ్లాట్లు అలా తీసుకుంటానికైతే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. మీకు ఆ కల్చర్ నచ్చిందంటే కనుక 1-2 సార్లు ఆలోచించి వెనక ముందు ఆలోచించి ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఫ్లాట్ రేట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, నైబర్స్ ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ తెలుసుకొని తీసుకోండి. మేము అది తెలుసుకోలేక చాలా సఫర్ అయ్యాము. ఇప్పటికి కూడా ఇప్పుడు సేల్ చేద్దామన్నా కానీ
అటు సేలు చేయలేము, ఒకసారి అమ్మామంటే మళ్ళీ కొనుక్కోలేం కదా, కష్టపడి కొనుక్కున్నాం కదా అని అదొక బాధ అనమాట. ఒకవేళ ఎవరైనా ఖాళీ చేశారనుకోండి వేరే వాళ్ళని రాణిస్తారా లేదా అనేది అదొక బాధ అనమాట. సొంత ఫ్లాట్ ఉంచుకొని కూడా అద్దెంట్లో ఉండాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే మీరు చూసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటారు, మీకు కూడా యూజ్ అవుతుందనే మీకు ఈ వీడియో చేస్తున్నానండి. నాకైతే చాలా పాయింట్స్ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ మీద, కానీ నాకు అన్ని సమయానికి గుర్తులేవు, ఏదో చిన్న చిన్న పాయింట్లు ఏదో గుర్తున్నాయి అని చెప్పేసి మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అండి, అపార్ట్మెంట్ వచ్చేసి ఎక్కువ రిపేర్స్ ఉంటాయి. ఇయర్స్ పెరిగే కొద్దీ ఎక్కువ రిపేర్స్ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కూడా బాగా బర్డెన్ అయిపోతుంది. మనం ఓన్ హౌస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే చేయించుకున్నది వేరు, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉందనుకోండి అది వేరే వాళ్ళు, అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో ఒక 20 చిన్న అపార్ట్మెంట్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, దానిలో ఒక 20 ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకోండి, 20 ఫ్యామిలీస్లో ఏ ఫ్యామిలీ దగ్గర ప్రాబ్లం వచ్చినా కానీ అది అందరి మీద వేసేస్తారండి. దానివల్ల ఏంటంటే మన బాధ్యత తెలియని దాని మీద కూడా మనం అమౌంట్ కట్టాల్సి వస్తుంది. దానివల్ల కూడా మనకి మెయింటెనెన్స్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ పెంచుతారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యాచిలర్స్కి ఎక్కువ ఇస్తారండి అపార్ట్మెంట్స్లో, రెంట్ కూడా చాలా తక్కువకి ఇప్పిస్తారు. అందువల్ల ఏంటంటే 1-2 సార్లు ఆలోచించి అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికండి మనిషి మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క మనిషి ఆలోచించేది ఏంటంటే సొంత ఇల్లు ఒకటి కావాలి, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, తిన్నా తినకపోయినా ఆ ఇంట్లోనే బతకాలి అన్నట్టుగా ఉంటాం కదండి. అసలు మన ఇండియన్ కల్చర్ అదనమాట. సొంత ఇల్లు అనేది ఒక కళ అనమాట. ఆ కళని కష్టపడి నెరవేర్చుకున్న తర్వాత దానిలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా బాధగా అనిపిస్తుందండి. ఇప్పటికి కూడా బాధ అనిపిస్తుంది అనమాట. మేము ఆ ఇంట్లో ఉండట్లేదు, ప్రస్తుతానికి రెంట్కి అయితే ఇచ్చాము కానండి, కొనుక్కున్నది అయితే ఉండడానికే కదా. కొన్ని కారణాల వల్ల మేము ఉండలేకపోతున్నా కానీ చూసారా ఎంత ఇబ్బంది పడుతున్నామో. ఇప్పుడు మేము ఒకవేళ అమ్మినా కానీ మేము కొన్న రేట్ వస్తుందో రాదో కూడా నమ్మకం లేదనమాట. అప్పుడు మేము అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకునేటప్పటికి ఇంకొక 10 lakhs లేదంటే 5 lakhs వేసుకుంటే మాకు ఓన్ హౌసే వచ్చేది, ఇండివిజువల్ హౌస్. బట్ మేము అప్పుడు డేర్ చేయలేకపోయామన్నమాట. ఒక 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ తగ్గినట్టే కదా, ఆ రేటుకే మాకు ఇక్కడ ఫ్లాట్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి తీసేసుకున్నాము. అదే మేము చేసిన పెద్ద మిస్టేక్ అండి. ఆ డబ్బులు కొంచెం సేవింగ్లో పెట్టుకొని ఇంకొంచెం సేవ్ చేసుకొని మేము ఇండివిజువల్ హౌస్ తీసుకున్నట్టయితే అసలు మాకు బాధలు ఉండే కాదు. ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు ఫ్లాట్స్ తీసుకుంటున్నారు కదా, ఫ్లాట్స్లో అవి ఫ్రీగా ఇస్తున్నారు, ఇవి ఫ్రీగా ఇస్తున్నారు, ఫర్నిచర్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్లో అంటే ఏంటంటే ఫర్నిచర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ దానికి తగ్గ లాస్ అనేది మనకి కొత్తగా ఉన్నప్పుడు ఏం తెలియదండి, అది కొంచెం ఓల్డ్ అయ్యే కొద్ది దానిలో ఉన్న అన్ని లోటుపాట్లు అనేది వస్తాయండి. వర్షం వచ్చినా కానీ గోడల నుంచి చెమ్మ అనేది వచ్చేస్తుంది. అపార్ట్మెంట్ అనేసరికి సరిగ్గా కన్స్ట్రక్షన్ కూడా చేయరండి. మనం దగ్గరుండి సొంత ఇల్లు కట్టించుకునేది వేరే, అపార్ట్మెంట్ కట్టేది వేరండి. అందువల్ల ఏంటంటే నా సలహా ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ నచ్చిన వాళ్ళకైతే ఈ వీడియో అనేది అనవసరం అండి. వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. ఒకవేళ ఇల్లు తీసుకోవాలి, ఫ్యూచర్కి అనుగుణంగా ఉండాలి, మా ఇంట్లో మేమే ఉండాలనుకున్న వాళ్ళు మాత్రానికి ఇంత వీడియో చూసిన వాళ్ళు, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక దీనిలో నేను చెప్పే ఒక విషయం ఏంటంటే ఇండివిజువల్ హౌస్ తీసుకుంటానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఆ డబ్బులకు తగ్గ అమౌంట్ లేదు మేము ఇల్లు తీసుకుంటానికి అనుకుంటే సేవ్ చేసుకోండి. సేవ్ అయిన తర్వాతలే తీసుకుంటానికి ట్రై చేయండి. అపార్ట్మెంట్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో దానివల్ల అయితే ఎక్కువ అయితే లాభం రాదండి, చాలా లాస్ అవుతుంది. దీనైతే మేము గమనించాము. ఇప్పటికి కూడా అపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న లోన్కి అమౌంట్ కట్టుకుంటూనే ఉన్నామండి. కొన్ని సంవత్సరాల పాటు కడుతూనే ఉండాలన్నమాట. అలా కాకుండా మీరు కూడా ఒక మంచి ప్లాన్ చేసుకొని ఇండివిజువల్ హౌస్కి అనేది తీసుకుంటారు అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేశాను. ఈ రోజైతే ఈ వీడియో అనేది నేను ఇలా చెప్పానండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే మీ సపోర్ట్ కావాలి. దీని ముఖ్య ఉద్దేశం అయితే మీకు అర్థమైంది కదండి. ఇండివిజువల్ హౌస్కి నా ఓట్ అనమాట. మీరు దేనికో నాకు ఒకసారి మెసేజ్ చేయండి.